నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. వైఎస్ షర్మిల వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారా? చేస్తే ఎక్కడి నుంచి చేస్తారు? ఎంపీగానా, ఎమ్మెల్యేగానా? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. అయితే ఆమె తప్పకుండా పోటీ చేస్తారని మాత్రం కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్నాయి. వైసీపీతో పాటు జగన్ పతనాన్ని ఆమె కోరుకుంటున్నారు. మరి దీంతో ఆమె ఖచ్చితంగా కడప నుంచి బరిలో దిగుతారని తెలుస్తోంది. అయితే ఎంపీగా పోటీ చేస్తారా, ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా అన్నది తెలియడం లేదు. ఆమె వెంట వివేక కుమార్తె సునీత నడుస్తూ ఉండడంతో ఇద్దరూ బరిలో దిగే అవకాశం ఉందని ప్రచారం కూడా జరుగుతోంది. వైఎస్ కుటుంబానికి కడప జిల్లా గత 4 దశాబ్దాలుగా ఆ కుటుంబానికి వెన్నుదన్నుగా నిలుస్తూ వచ్చింది. వైఎస్ అకాల మరణం తర్వాత వైసీపీని ఏర్పాటు చేసిన తర్వాత కడపతో పాటు పులివెందులకు ఉప ఎన్నికలు జరిగాయి. మరి ఆ ఎన్నికల్లో దేశంలోనే రికార్డు స్థాయిలో జగన్ కడప ఎంపీగా అత్యధిక మెజార్టీతో గెలిచారు. రాజశేఖర్ రెడ్డి తొలుత ఎంపీగా పోటీ చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఎంపీ స్థానాన్ని తన కుటుంబ సభ్యులకు అప్పగిస్తూ వచ్చారు. తొలుత తమ్ముడు వివేకానందరెడ్డికి, ఆ తర్వాత కుమారుడు జగన్మోహన్ రెడ్డికి, అటు వైసీపీ ఆవిర్భావం తర్వాత వైఎస్ అవినాష్ రెడ్డిలు కడప ఎంపీలుగా ఎన్నికవుతూ వచ్చారు. మరి ప్రస్తుతం పీసీసీ పగ్గాలు తీసుకున్న షర్మిల వైసీపీతో పాటు జగన్ పై నేరుగా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. కడప జిల్లాలో పట్టు బిగించాలని చూస్తున్నారు. కడప ఎంపీ స్థానంతో పాటు పులివెందుల అసెంబ్లీ స్థానంపై గురిపెట్టారు. అయితే షర్మిల ఎంపీగానే పోటీ చేసే అవకాశం ఉంది. అసెంబ్లీ స్థానానికి పోటీ చేయాలంటే ఈ రాష్ట్రానికి చెందిన పౌరులై ఉండాలి, లేకుంటే ఓటు అయినా ఉండాలి. కానీ షర్మిలకు హైదరాబాద్ లోనే ఓటు ఉంది, చిరునామా ఉంది. అయితే ఎంపీ విషయంలో ఈ నిబంధనలు ఏమీ ఉండవా? భారత పౌరురాలు అయితే చాలా. అందుకే షర్మిల ఎంపీగా పోటీ చేసే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. అయితే సోదరుడు జగన్ తో ముఖాముఖిగా తలపడాలని షర్మిల భావిస్తున్నారు. ఇక అదే నిర్ణయానికి వస్తే ఆమె పులివెందుల అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాల్సి ఉంటుంది. కానీ ఆమె స్థానికంగా ఓటర్ కాదు. ఈ రాష్ట్రంలోనే ఆమెకు ఓటు లేదు. అలాగైతే ఇక్కడ ఓటరుగా నమోదు కావాలి కదా. అది జరగాలంటే 6 నెలల సమయం పడుతుంది. ఎన్నికలు చూస్తే ఒక 2 నెలల వ్యవధి మాత్రమే ఉంది. ఈ లెక్కన సాధ్యం కాదు. మరి అయితే ఏపీ పౌరురాలుగా చూపేందుకు ఆమె ఆధార్ కార్డు బదిలీ చేస్తే సరిపోతుంది. ఈ రాష్ట్రానికి చెందిన పౌరురాలుగా తేలితే మాత్రం ఆమె అసెంబ్లీకి పోటీ చేసి ఛాన్స్ ఉంటుంది. మరి అందుకు తగ్గ ఏర్పాట్లు షర్మిల చేసుకుంటున్నారా లేదా అన్నది అందరికీ తెలియాల్సి ఉంది. మరి దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ మాకు తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ హిట్ టీవీ. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి మాట్లాడుకుందాం.